అద్భుతమేంటి తెలుసా, దేవుడే సహాయం చేసినప్పుడు 900 ఇనుప రథాలతో వచ్చిన వీడు కలవరపడిపోయాడు. ఈ లోపల వర్షం వచ్చేసింది. వర్షం వస్తే ఆ యుద్ధ రంగంలో కిద్రోను వాగు దాటి అవతలికి వెళ్ళాలి. ఆ వాగు దాటడానికి రథం వెళ్తుంటే ఆ వర్షానికి రథం ఊపిలో దిగుబడిపోయింది. రథాన్ని అక్కడ వదిలేసి మనోడు ఇప్పటికే దేవుడు కలవరపరిచాడు. రథమేమో భూమిలో దిగడిపోయింది, బురదలో దిగడిపోయింది. రథాన్ని వదిలేసి కాలినడకన పారిపోతున్నాడు. ఎవరు అలా పారిపోతుంటే మెరోజు వరకు వెళ్ళాడు. మెరోజు వాళ్ళు చూసి బారాగాడట, ఈయన్ని జయిస్తాడట సిసరాని. ఆడు వల్ల కాదు అనుకున్నారు మెరోజు వాళ్ళు. ఆ పారిపోతున్న వాడిని చూసి పట్టుకోలేదు, బారాకు సహాయం చేయలేదు. ఆ మెరోజు దాటి అవతలికి వెళ్ళగానే కయీనీయుడైన యాయేలు భార్య అతన్ని చూసింది. ఎవడు ఇశ్రాయేలీయురాలు కాదు, కయీనీయుడు. చూసి ఏలికైన వాళ్ళకి బొందరికాలు ఉన్నాయి. పిలిచింది, ఇంట్లోకి వచ్చాడు. రగ్గు కప్పింది, దెబ్బకేస్తుంది అన్నాడు. నీళ్ళిచ్చింది, మేగడతో పాలు తెచ్చిచ్చింది. అప్పటికే అలసిపోయిన బారాకు రగ్గు మీద కప్పుకొని రహస్యంగా పడుకున్నాడు. యాయేలు భార్య ఏం చేసిందో తెలుసా? గుడారపు మేకు తీసుకొని వచ్చి అతని నొసటి మీద పెట్టి దిగగొట్టి చంపేసి బారాకునకు కౌరమ్ముతుంది, దెబోరాకు కౌరమ్ముతుంది. మెరోజు వారు సహాయం చేయటం మానేశారు. ఇశ్రాయేలీలకు ఆశ్రయము లాంటి మెరోజు వారు బారాకు సహాయం చేయటం మానేశాడు. అన్యురాలైన కయీనీయుడు భార్య అయిన యాయేలు సహాయం చేసింది. అర్థమైంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నువ్వు సహాయం చేయటం మానైతే పనాగిపోద్దనుకున్నావేరా, సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది. నువ్వు దైవ సేవకునికి పరిచర్య చేయటం మానేస్తే ఆగిపోద్దు అనుకున్నావే, మరొక దిక్కు నుండి వస్తుంది. మెరోజు వారు చూసి సంకలు కొట్టారు, వర్షం వచ్చింది, యుద్ధం ఆగిపోయిందని. కానీ యాయేలు భార్య పిలిచి రగ్గు కప్పి నొసట మీద అలసిపోయి నిద్రపోతున్నాడు. అంటే మనోడు సుత్తి తీసుకొచ్చి గుడారపు మేకు తెచ్చి నొసట మీద పెట్టి దిగ్గ కోడితే దెబ్బతో చచ్చాడు. అప్పుడు దెబోరా ఏమంటుందో తెలుసా? బారాకు ఏమంటున్నాడో తెలుసా? రండి, మెరోజు వారు శపించబడ్డారు అన్న తర్వాత 23వ వచనంలోనేమో మెరోజు వారు శపించబడ్డారు. ఇప్పుడు 24వ వచనం, కయీనీయుడైన హేబెరు భార్య ఏబేరు భార్య, కయీనీయుడైన ఏబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును. గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెననొందును. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చిచ్చెను. సర్దారులకు తగిన పాత్రలో మీగడ తెచ్చిచ్చెను. ఆమె మీకును చేత పట్టుకొనెను, పనివాని చుట్టెను కుడి చేత పట్టుకొని సిసెరాను కొట్టెను. వాని తల ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కుంగెనో అక్కడనే పడి సిసెరా తల్లి కిటికీలో చూసింది. దేవునికి మహిమ కలుగునుగాక. బారాకు యుద్ధానికి దేవుడు సహాయం చేయడానికి వచ్చాడు. ప్రజలు సహాయం చేసింది, వాతావరణం సహాయం చేసింది, మేఘాలు సహాయం చేశాయి, నక్షత్రాలు సహాయం చేశాయి.
చూడండి 20వ వచనం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను. మొదటి వచనం న్యాయాధిపతులు 5. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి. 4వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదము. యెహోవా నీవు సేయీరు నుండి బయలుదేరినప్పుడు ఏదోము బారాకునకు దెబోరాకు సహాయము చేయటానికి నువ్వు బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కుమ్మరించెను, మేఘములు వర్షించెను, నక్షత్రములు. ఇప్పుడు ఆ వర్షంలో నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేశాను. హల్లెలూయా. ఒక్క మాట చెప్తున్నాను కొడుకా, విను. ఆయన నీకు సహాయము చేయవచ్చును. భూమి నీకు సహాయం చేస్తుంది, మేఘాలు నీకు సహాయం చేస్తుంది, వాతావరణం నీకు సహాయం చేస్తుంది, నక్షత్రం నీకు సహాయం చేస్తుంది, అధిపతులు నీకు సహాయం చేస్తారు, నాయకులు నీకు సహాయం చేస్తారు, న్యాయాధిపతులు నీకు సహాయం చేస్తారు, బెన్యామీలు నీకు సహాయం చేస్తారు. కానీ ఒక్క మిరోజు వారు మాత్రమే నీకు సహాయం చేయరు. ఎవరు శాపానికి పాత్రులో వారు మాత్రమే నీకు సహాయం చేయరు, మిగిలిన వాళ్ళందరూ చేస్తారు. ఆఖరికి కయ్యనీడైనా ఎవరు భార్య అండి? ఏబేరు భార్య కూడా సహాయం చేసింది. దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటావో ఈ వాగ్దానాన్ని నాకు తెలియదు. ఈ రాత్రంతా యాకోబులను మోకరించి ప్రార్థన చేస్తావో ఏడుస్తావో నాకు తెలియదు. దినదినము దీని కొరకు ఎత్తి పడతావో నాకు తెలియదు. దీన్ని సీరియస్గా తీసుకో చెప్తున్నాను. నీ కొరకైన కాలము నిర్ణయించబడింది, వచ్చి ఉన్నదే, దాన్ని సద్వినియోగం చేసుకో. భూమి నీ కొరకు సహాయం చేయబోతుంది, నక్షత్రములు నీ కొరకు సహాయం చేయబోతున్నాయి, మేఘములు నీ కొరకు సహాయం చేయబోతున్నాయి, ఆకాశం నీళ్లు కుమ్మరించబోతుంది నీ కొరకు. నువ్వు వ్యవసాయం చేయి, ఆకాశం వర్షం ఇస్తుంది, భూమి పంటిస్తుంది. నువ్వు పాడి మేపో, నీ సస్యములతో నింపబడతావు. నువ్వు దేవుడు సహాయం చేయడానికి వచ్చినప్పుడు నక్షత్రాలు కూడా నీకు సహాయం చేస్తాయి, భూమి నక్షత్రాలన్నీ సహాయం చేస్తాయి. శాపానికి పాత్రుడైనడు ఎవడో ఆడు మాత్రమే సహాయం చేయడు. హల్లెలూయా. ఆశ్చర్యం అండి. ఏబేరు భార్య కూడా సహాయం చేసింది, కయీనీయుడు భార్య అయిన ఏబేరు భార్య కూడా సహాయం చేసింది. యాయేలు సహాయం చేసింది. అందుకే దెబోరా అంటుంది, ప్రవక్త అంటుంది, స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఒక అన్యుడు భార్య సహాయం చేసిందే. నువ్వు ప్రార్థనా బుర్రాలు అయ్యండి, తెల్ల డ్రెస్ కట్టుకొని దివారాత్రులు వేసి నువ్వు మాత్రం సహాయం చేయవు. ఏ సహాయం చేయవు నువ్వు. ఓ కన్యుడి భార్య సహాయం చేస్తుంది బారాక్కి. నువ్వు చేసే సహాయం ఏంటి? కనీసం మాట సహాయం చేయలేవా? నువ్వు చేసే సహాయం ఏంటి? ప్రార్థన సహాయం చేయలేవా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు శత్రువును అప్పగించిన దినము ఇదే. దేవుడు సహాయము చేయటానికి దిగి వచ్చిన దినం ఇదే. నేను నమ్ముతున్నాను, ఈ దినము నుండి పరిచర్య వేరే కోణంలో జరగబోతుంది. అధిపతులను, నాయక దండాన్ని, వ్యాపారవేత్తలను దేవుడు దీని వైపు మళ్ళించబోతున్నాడు. దేవుని వాక్కు కొరకు ప్రపంచం ఎదుక్కొని ఇక్కడికి రాబోతుంది. అదంతే. సహాయం చేయండి. మీ రోజులాగా ఉండొద్దు. మీ వంతైంది మీరు చేయండి. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం, ఈ నెలలో మన వాగ్దానం ఏంటి?
యెహోవా నాకు సహాయము చేయవచ్చును అనండి, అనండి. చెయ్యెత్తి 3 సార్లు చెప్పండి. ఓ శత్రువా, నా దేవుడు నాకు, నిన్ను నేను చెరపట్టబోతున్నా. ఓ సమస్యలారా, యెహోవా నాకు సహాయము చేయవచ్చును. సమస్యలను ఇక నేను చెరపట్టబోతున్నాను. దీన్ని పట్టుకోండి, వేలాడండి, బలిపీఠాలు పట్టుకొని. నువ్వు నాకు సహాయం చేయవచ్చావు, నమ్ముతున్నాను. ఒక్క ప్రార్థన చేయండి. దేవుడు అసాధారణమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రజలందరినీ సహాయం చేయబోతున్నాడు.